విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో కూడా కల్తీ మద్యంపై నిరసన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం తాగితే ప్రాణాలు పోతాయి అనేది కళ్లకు కట్టినట్లుగా చూపించారు. వినూత్న రీతిలో కూడా ఈ ధర్నాలు నిర్వహించారు. ఇక ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని మహిళలను పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ కల్తీ మద్యంపై సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు ధర్నాల అనంతరం కూడా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వాసుపల్లి గణేష్ వినతి పత్రాలు సమర్పించారు. ఇక విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో కూడా ఈ రీతిలో కూడా వినూత్నంగా కూడా నిరసన తెలిపారు. కల్తీ మద్యం తాగితే ఏ విధంగా ప్రాణాలు పోతాయి అనే దానికి కూడా ఇప్పుడు ఏపీలో ఏదన్నా సంచలనంగా మారింది అంటే ఆల్రెడీ కూడా ఒకవైపు ఏపీ లిక్కర్ స్కామ్ మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ కూడా దానిలో కొంతమంది బెయిల్ లభించక జైల్లోనే మగ్గుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో నకిలీ మద్యం అంశం ఒక పిడుగు లాంటి వార్త కూడా బయటకు వచ్చింది. ఇక దాని తర్వాత దీంట్లో కూడా ఆరోపణలు ఎదుర్కొంటుంది కూడా టీడీపీలో ఉన్నటువంటి నేతలే దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ కూడా దీని వెనక ఇంకా కొత్త పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో మరికొంతమంది కూడా ఇటు టీడీపీ నుంచి నేతలు దీంట్లో ఉన్నారు. మరొకటి ఏంటంటే ఈ నకిలీ మద్యం అంశం కూడా చాలా పెద్ద ఎత్తున ఒక సంవత్సర కాలం నుంచి కూడా ఈ నకిలీ మద్యం అనేది కొనసాగుతూ ఉంది. దీనికి పూర్తిగా కూడా సపరేట్గా కూడా ఒక ప్లాంట్ని ఏర్పాటు చేసి అదేదో పాల వ్యాపారం అన్నట్లుగా కూడా బయటకు చూపిస్తూ దాంట్లో నకిలీ మద్యాన్ని నింపుకొని వెళ్ళి ఒక బ్రాండెడ్ బాటిల్స్ని బయట ఆ బాటిల్ లభించే ధర కన్నా కానీ ఒక ₹10 ఎక్కువగా చెల్లించి ఆ బాటిల్స్ వాళ్ళ దగ్గర నుంచి లేబుల్స్ ప్రింట్ చేయించుకొని ఆ బాటిల్స్ తెప్పించుకొని దాంట్లో ఈ నకిలీ మద్యాన్ని నింపుతూ కూడా వేరే రాష్ట్రాలకు కూడా ఈ నకిలీ మద్యాన్ని అక్కడ నుంచి సప్లై చేశారు. హైదరాబాద్లో ఒక 7 వ్యక్తులు కలిసి హైదరాబాద్లో ఒక షాప్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా ఈ నకిలీ మద్యాన్ని పూర్తిగా కూడా అమ్ముతూ ఉన్నారు. ఈ విధంగా కూడా నకిలీ మద్యం అంశం ఏవైతే ఇప్పుడు లేబుల్లు ప్రింట్ చేసి అమ్ముతున్నారో మిగిలిన షాప్స్లో మద్యం షాపుల్లో ఆయా బ్రాండ్స్ అమ్ముడు ఒక ఏంటి అని చెప్పి కూడా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇలా జరుగుతుంది అని చెప్పి ఏంటి ఈ పాల వ్యాన్ కదా ఎందుకు మద్యం షాపుల దగ్గర ఆగుతుంది అని చెప్పి ఇదంతా పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ నకిలీ మద్యం కుంభకోణం అనే అంశం కూడా బయటకు వచ్చింది. ఒక్కసారిగా కూడా విస్తుపోయారు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళే ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి కూడా ఇక అధికార పార్టీ కూడా డిఫెన్స్లో పడింది. దీంతో సీఎం కూడా ఈ అంశం మీద చాలా సీరియస్ అయ్యారు. వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక దీంట్లో ఈ నకిలీ మద్యం కేసులో ఎవరున్నా కానీ ఉపేక్షించేది లేదు. ఎందుకంటే నకిలీ మద్యం తాగి కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత ప్రభుత్వంలో నకిలీ మద్యాన్ని అంటే ఏదైతే మద్యం అమ్మారో ఆ మద్యాన్ని కూడా ఇప్పుడు రేట్లు తగ్గించి అదేవిధంగా నకిలీ మద్యం కాకుండా క్వాలిటీగా సప్లై చేస్తాము అని చెప్పి కూడా అనటము. సో వీటన్నిటి నేపథ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మరలా కూడా నకిలీ మద్యం అంశం ఏదైతే నకిలీ మద్యాలు తాగి జనాల ఆరోగ్యం క్వాలిటీ తక్కువ మద్యాలు తాగి జనాలు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారో మరలా కూడా అలాంటి ఫార్ములాతోనే కొంతమంది ఈ నకిలీ మద్యాన్ని ఒక వ్యాపారంగా యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక దీంట్లో ఎక్సైజ్ శాఖ అధికారిని అప్పుడు హిమబిందుని కూడా సస్పెండ్ చేశారు, అటాచ్ చేశారు ఆమెని కలెక్టర్ ఆఫీస్కి. ఇప్పుడు మరొక కొత్త ఎక్సైజ్ శాఖ అధికారిని కూడా అక్కడ నియమించడం జరిగింది. ఈ విధంగా కూడా నకిలీ మద్యంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇక నకిలీ మద్యం యథేచ్ఛగా కొనసాగటము, నకిలీ మద్యం ఏ విధంగా ప్రాణాలు తీస్తుంది అంటూ కూడా ఈ నకిలీ మద్యం
ఏ విధంగా ప్రాణాలు తీస్తుంది అనేది కూడా సామాన్యులు ఎవరైనా కానీ నార్మల్ వాళ్ళు ఎక్కువగా కూడా మనం బెల్ట్ షాపుల్లో చూస్తే పెద్ద పెద్ద షాపులో కాకుండా చిన్న చిన్న బెల్ట్ షాపులు కానీ ఇలాంటి బెల్ట్ షాపుల్లో ఈ నకిలీ మద్యం యథేచ్ఛగా కూడా ఎక్కువగా కూడా సప్లై చేశారు. అలాంటి వాటికి వెళ్ళి తాగే వాళ్ళు ఏ విధంగా తమ ప్రాణాలను కోల్పోతారు, తర్వాత దానివల్ల తమ కుటుంబాలకి ఎటువంటి నష్టం జరుగుతుంది అనేది కూడా వివరిస్తూ కూడా ఈ విధంగా కూడా ఒక వినూత్నంగా నిరసన చేపట్టారు.